హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము బంజారాయిల్స్ సైడ్ పోతున్నాము. ఆ రూట్లో మనకి ఎలా ఉంటాయి రోడ్స్ ఏంటి అన్నది ఈరోజు మనం చూద్దాము. ఎందుకంటే మార్నింగ్ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్లో మనం ఎలా డ్రైవ్ ఉంటుందో చూద్దాం. ఎస్, మెయిన్ రోడ్కి ఎక్కాము. మెయిన్ రోడ్లో ఇక్కడ స్టాప్ పడుతుంది, యూటర్న్ తీసుకుంటాము. యూటర్న్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాలి. ట్రాఫిక్ కొంచెం ఎక్కువైంది ఈ సిగ్నల్ దగ్గర. ఇక్కడ యూటర్న్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనము నేరుగా బేగంపేట రోడ్ ఇది. ఇక్కడి నుంచి హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఫ్లైఓవర్ ఎక్కుతున్నాము. ఇక్కడ ఏంటంటే కొంచెం ట్రాఫిక్ మనకు జామ్ ఉంటుంది, 10-15 మినిట్స్ తీసుకుంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ నేరుగా మనం అన్ని ఫ్లైఓవర్ కొంచెం తక్కువ ఉంటుంది ట్రాఫిక్. ఇక్కడి నుంచి మనం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ట్రాఫిక్. అది అది పారైనామంటే మనం నెక్స్ట్ ఈజీగా ఉంటుంది. చూద్దాం ఈ ఫ్లైఓవర్ మీద ఎలా ఉంటుందో చూడండి. ఈ ఫ్లైఓవర్లో కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంటుంది, కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది. ఎప్పటికీ బ్రిడ్జి మీద మనకు చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. 10-15 మినిట్స్ అయితే మనం కొంచెం ఓపిక పట్టాలి. ఆ తర్వాత కిందికి దిగి ఎక్కినామనుకో ఇంకో ఫ్లైఓవర్. ఓకే, స్టార్ట్ అయింది జామ్. ఇక్కడి నుంచి మనం ఈ ఒక్క ఫ్లైఓవర్ కానీ ఇట్లా ఉంటుంది. ఇది అయిపోయిందంటే అంత నార్మల్గా వెళ్ళిపోవచ్చు. అయినా నేను మార్నింగ్ అంటే కొంచెం లేట్ అవర్సే స్టార్ట్ అయినా, ఇంకా మార్నింగ్ అంటే ఇంకా బాగుంటుంది ట్రాఫిక్. కొంచెం లేట్ అవర్స్లో మనం స్టార్ట్ అయినాం కాబట్టి ఈ మాదిరిగా ఉన్నది. బేగంపేట నుంచి మనం పంజగుట్ట ఫ్లైఓవర్ ఎక్కుదాం, చూద్దాం ఎత్తుకుంటుంది. కొంచెం ఫాస్ట్ అయింది, మళ్ళా ట్రాఫిక్ మూమెంట్ మూవ్ అవుతున్నాం. ముందుకైతే నడుస్తున్నాము, కొంచెం స్లో అయిపోయింది. ముందుకైతే స్టార్ట్ అయినాం. ఈ ఫ్లైఓవర్ అనుకుంటాం కానీ ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది ఒకటేసారి. కొంచెం స్లో అయిపోయాను.
స్టార్ట్ అయ్యి కొంచెం ఫాస్ట్ అయిపోయినాము, ముందు సిగ్నల్కి వచ్చేసినాము. ఇక్కడ ఏంటంటే కొంచెం లేట్ అవర్స్ స్టార్ట్ అయినా కానీ కొంచెం ట్రాఫిక్ ఉన్నది సిగ్నల్స్ దగ్గర. సో మూమెంట్ అయితే ఉన్నది, పోతున్నాం. ఇక్కడనైతే కొంచెం ఫ్రీగానే ఉన్నది, స్టార్ట్ అయిపోయినాం. బాగా టైం తీసుకున్నది పాపం, వెనక ఫ్లైఓవర్స్ చాలా టైం తీసుకున్నాయి. కొంచెం ఎక్కువ అయిపోయడం వల్ల చాలా స్లో అయిపోయినాం. ఓకే, ఇప్పుడైతే ఓకే, చలో నడుస్తాం ముందుకు. హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూడు మళ్ళీ ఈడ కూడా ఫ్లైఓవరే, బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్. ఇక్కడ కూడా మనకు చూడాలి ఎట్లుంటుందన్న, ఎందుకంటే చెప్పలే మీడియా కూడా ఎట్లుంటుందో ఐడియా మీకు రావాలి ఈ ట్రాఫిక్ గురించి. ఇక్కడ కూడా టైం బాగుంటుంది, ఎందుకంటే రైట్ వాళ్ళంతా లెఫ్ట్కి వచ్చేస్తారు, వచ్చేసి తీసుకుంటారు. ట్రైన్ పోతుంది ఈ రూట్లో, ట్రైన్ పోతుంది చూడండి. ఓ వచ్చేసినాము చూడండి, ఫ్లైఓవర్ మిడిల్ ఫ్లైఓవర్లో ఆగిపోయినాయి ట్రాఫిక్, అట్లా ఉంటుంది మరి. మిడిల్ ఫ్లైఓవర్లో ఆగిపోయినది, తర్వాత స్టార్ట్ అయింది. ఇట్లా ఉంటుంది ఇదంతా స్టోరీ, అంత ఇట్లా స్టోరీలు అన్నీ ఇట్లా ఉంటాయి చూడండి. వచ్చేస్తుంది ట్రైన్ పోతుంది. ఎందుకంటే ఈ రూట్ కొంచెం చాలా బిజీగా ఉంటుంది, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ట్రాఫిక్ అని అవ్వదు. ఇవన్నీ చూసుకుంటూ పోవాలి. ఈ యొక్క ట్రాఫిక్ కాంక్రీట్ జంగల్లో అన్నిటిని చూసుకుంటూ పోవాలి. కాంక్రీట్ జంగల్లో
స్టాప్ పడ్డది ఇక్కడ, సడన్లీ స్టాప్ పడిపోయింది. ఎందుకంటే ఈ రూట్లో ఆగమహం ఉన్నది. ఈ స్టాప్లో చాలా మజా వస్తుంది. ముందుకైతే సాగుతున్నది ట్రాఫిక్, ఫటాఫట్ ముందుకైతే వెళ్తున్నాం. ఎందుకంటే ఈ రూట్లో ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇది నార్మలే ట్రాఫిక్ ఉన్నా కానీ. మరి సాగుతున్నాం ముందు. హలో ఫ్రెండ్స్, మరి డ్రైవింగ్ ఇంతటితోటి ఆపేద్దాము. మరొక డ్రైవ్లో మళ్ళీ కలుసుకుంటాం. బాయ్. తకాయించిపోయినాము ట్రాఫిక్లో.